పదేగా జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్లో చెప్పు తీస్తాడు. ఏమిటి కర్మ నాకు అర్థం కాల. ఎంత అరాచకం ఇది. ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాలేడని కాకూడదని ఆయన అనుకోవచ్చు, కానీ కొంతమంది అమాయకులు ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నటువంటి సందర్భం. జనసేన పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు, అది వేరే అంశం. లైవ్లో ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఏమైనా మంచి శక్తి అవుతుందా చెప్పని నేను అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట, హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి హౌసింగ్కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్లో కోట్ల రూపాయలు కాజేశారట. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలట. కళ్ళు వాళ్ళు తెరిచాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన స్క్రిప్ట్ రాయటం, ఈయన సిబిఐ ఎంక్వైరీ చేయమంటాం. అసలు నేను అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, కాస్త ఆలోచించి చెప్పండి అయ్యా. మీ పార్ట్నర్ని అడుగు, పార్ట్నర్ మీన్స్ మీ దత్త తండ్రిని అడుగు. సిబిఐని వద్దని అడుగుతుందా నీకు? సిబిఐ రాష్ట్రంలోకి రావడానికి వీళ్ళదని తాళాలు వేస్తాడు. అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది. ఆయన అనలేడు సిబిఐ అంటే, ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి నీ చేత అనిపిస్తున్నాడు. రావణాసుడికి 10 తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, దత్తపుత్రుడు కాకుండా మళ్ళీ సొంత పుత్రుడు. ఎర్ర బుక్ అంట, నాకు అర్థం కాల. ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు తెలియదు, కానీ ఎర్ర బుక్లో పేర్లు రాశా అంట. పేర్లు రాసిన అధికారంలోకి వచ్చినంత వాళ్ళు తాట తీస్తాడంట. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఎవరిని బెదిరిస్తామయ్యా? పవన్ కళ్యాణ్ లేదా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకొని మమ్మల్ని బెదిరిస్తారా? అధికారం వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా వాళ్ళకు బాగా తెలుసు. It's not a game, it's a rich thing.